ఇప్పుడు చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్‌సీపీ రాయదుర్గం డివిజన్ వారు ఈరోజు ఈ కార్మిక సమస్యల పైన ప్రధానంగా అర్జీ ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి అర్జీలో 100% వాస్తవాలున్నాయి. ఇక్కడ చాలామంది కార్మికులున్నారు ఈ రాయదుర్గం డివిజన్‌లో. అయితే ఆ కార్మికులకు గతంలో కార్మిక కార్డులు అందించాము. లేబర్ కార్డులు అందించాము. అయితే ఈ కార్మిక పథకాలను గత 7 సంవత్సరాల నుంచి అభయాస్‌లో కెప్టెన్స్ అభయాస్ పెట్టడం వల్ల అవి మేము అమలు చేయలేకపోయాము. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు స్పందించి గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు గాని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, కార్మిక శాఖ మంత్రి వర్యులు, సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు వీళ్ళంతా కూడా కృషితో ఈరోజు మనకు కార్మిక పథకాలు అందిస్తామని చెప్పి స్పష్టంగా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మనకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్మిక కార్డులను రిజిస్ట్రేషన్ చేయించడం కోసం గత 4 రోజులుగా ఎన్యూమరేషన్ వర్క్ కూడా జరిగింది. ముఖ్యమైనటువంటి ఈ తాపీ మేస్తో సంబంధించినటువంటి దానిపైన ఎన్యూమరేషన్ వర్క్ చేసి ముఖ్యంగా గౌరవ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ మీ పార్టీ తరఫున కానీ, యూనియన్ తరఫున కానీ, వ్యక్తిగతంగా కానీ మా కార్యాలయానికి వచ్చి మీకు కావాల్సినటువంటి లేబర్ కార్డు, తర్వాత ఆ లేబర్ కార్డు వల్ల ఈ కార్మికుని యొక్క కూతురు కానీ, భార్య కానీ వివాహమైతే 2 కాన్పులకు 20,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా అంగవైకల్యానికి ఇస్తుంది. తర్వాత ఈ పెళ్లికి కూడా 20,000 రూపాయలు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఆ నిబంధన ప్రకారం ఉంటే పెళ్లికి కూడా 20,000 రూపాయలు ఈ కార్మికులకు అందిస్తుంది. అదేవిధంగా సహజ మరణానికి 60,000 రూపాయలు, అంత్యక్రియలకు 20,000 రూపాయలు. అంటే కార్మికుడు భార్య కానీ, కూతురు గాని ప్రసవించిన, తర్వాత కార్మికుడు హాస్పిటలైజేషన్ అయినా, తర్వాత కార్మికుడు చనిపోయినా, కార్మికుని కూతురు పెళ్లి జరిగినా కూడా ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. అది ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం వారు చెప్పారు. ఆ విషయాన్ని మీకు విన్నవించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ఆంజనేయులు గారు, వాళ్ళ కార్యదర్శి, వాళ్ళ సభ్యులు కూడా మీరు దీన్ని గమనించి మాకెంతో సంతోషమైనటువంటి అర్జీలు ఇచ్చారు. మామూలుగా అర్జీలు వస్తే ఏదో తొందరగా అనుకుంటాం మేము. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశంపై మీరు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మేము ఖచ్చితంగా మీరు ఎప్పుడొచ్చినా, నేను లేకపోయినా మా క్లర్క్, మా కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళు ఉంటారు. నేను డివిజన్ ఆఫీసరు, నేను ఫీల్డ్ ఆఫీసర్ కాబట్టి అనేక రకాల ఇతర పనులు ఉంటాయి. కళ్యాణం చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, సెట్లు చూసుకోవాలి, ముంగట చూసుకోవాలి, కనకాలు చూసుకోవాలి, అనేక ఇతర పనులు ఉంటాయి. మీరు ఇక్కడ వచ్చి 110 రూపాయలు చలానా కట్టి అప్లికేషన్ ఇచ్చినట్టంటే అదే రోజు మీకు కార్డ్ జనరేషన్ చేసి ఇస్తారు. మీరు ఎవరికి ఇక్కడ రూపాయి ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఖచ్చితంగా మా తరఫున వచ్చినటువంటి సహాయాలన్నీ కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటాం. జై హింద్. సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా ఈ రాయదుర్గం డివిజన్లో ఇప్పుడు మనం లేబర్ ఆఫీస్ వచ్చినాము. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు సార్ గారికి సొంతంలో కొన్ని మాటలు మాట్లాడినాడు, కానీ మంచి విషయాలే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లేబర్ కార్డు చేసుకున్నాక 5 సంవత్సరాలు కాదు దానికి జీవో పొడిగేస్తుండేది. నువ్వు 30 ఏళ్ళు చేసుకుంటే నువ్వు 60 ఏళ్ళ వరకు నీకు జీవో ఉంటుంది. దానికి 60 ఏళ్ళు జీవో ఉండేది, దాన్ని డైరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు మాపు అయితే రైతుకు కూలి వాళ్ళకి ఏదో ఇబ్బంది అంటే కార్డుకు మళ్ళీ చలాన కట్టలేరు, మళ్ళీ అమల్లో ఉండలేరు. వాళ్ళు కాలో సేజో ఇరిగి ఏదో హాస్పిటల్ పాలయ్యేదానికి వాళ్ళు అమల్లో ఉండరు. కాబట్టి మనం డైరెక్ట్గా అమౌంట్ అంతా కట్టించుకొని చేయాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక్కరికన్నా ఇంతవరకన్నా ఈ రాయదుర్గం డివిజన్లో కన్స్ట్రక్షన్లో ఎంతో మంది డెలివరీ అయినా, ఎంతో మంది చదువుకున్నారు విద్యార్థులు, కానీ ఎవరికైనా కానీ ఈ పథకాలు అమలైనాయా? లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా విషయాలు చెప్తే ఏమంటున్నారు, అయ్యో పోయా మంచి లేబర్ ఆఫీస్ అంటున్నారు. ఈ లేబర్ ఆఫీస్ వ్యవస్థ ఉండి మంచుకు సుఖాలు పెట్టి సుఖంగా ఉంది. గవర్నమెంట్ నుండి మంచులకు అందుబాటు కాలే, కృషి కల్పిస్తే కదా ఆడ 5 ఏళ్ళకి కట్టింటాడు, దాన్ని రెన్యువల్ చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఏమంటుంది, ఈ కార్డు రెన్యువల్ ఉండదు. అందుకే ఏం చెప్తున్నానంటే డైరెక్ట్ నువ్వు కార్డు దీంట్లోకి అమలులో పొందిన తర్వాత 60 సంవత్సరాల వరకు వాళ్ళు కట్టించుకోండి అమౌంట్ ఒకటే. మరి కట్టించుకొని లేబర్ కార్డు ఇవ్వండి అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదు మీరు ఈ పని చేయకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం. ఆ కార్డు వాళ్ళకి లభించాలి ఎప్పుడే కానీ.
డెలివరీ అయినా ఏమైనా కూతురు డెలివరీ అయినా కూతురు పెళ్లి అయినా పథకాలు ఎన్ని ఇచ్చినారండి రాయదుర్గం డివిజన్లో? డెలివరీ అయిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చినారు? కాలు చేయలు ఇరిగిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చినారు? ఎవరు స్పందిస్తున్నారు? ఎవరు స్పందలే కాబట్టి అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్మికుల పైన పెద్ద ఎత్తున బాధ ఉంది కాబట్టి అందుకే సార్ లెటర్ పెట్టి తీసుకొచ్చి సార్కి అర్జీ ఇచ్చినాం. దీనిపైన స్పందించి బాగా పనిచేయడానికి రాయలసీమ కమ్యూనిస్ట్ డిమాండ్ చేస్తుంది.